నందమూరి బాలకృష్ణ, చిరంజీవి గారు. సో టాలీవుడ్కి మెయిన్ పిల్లర్స్ అనే చెప్పాలి. సో వీళ్ళిద్దరి కాంబోలో మల్టీ స్టారర్ అనే ఒక మూవీ కూడా, మల్టీ స్టారర్ అని అంటే టైటిల్ నేమ్ అనుకోకండి. సో మల్టీ స్టారర్గా వీళ్ళిద్దరికి ఒక మూవీ అయితే రాబోతుందనే వార్తలు అయితే ఎక్కువ వస్తున్నాయి. సో రీసెంట్గా దీని గురించి అనిల్ రావుపూడి గారు కూడా మాట్లాడడం జరిగింది. సో ఒకసారి దీని గురించి డిస్కస్ చేద్దాం. సో స్టూడియోలో జగదేవ్ గారు ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. నమస్తే జకీర్. ఇప్పుడు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, సో వీళ్ళిద్దరిని మనం ఒక మూవీలో ఎప్పుడు చూడబోతున్నాం అని అడగచ్చు అంటారా? యాక్చువల్గా ఈ విషయం ఎక్కడ టాపిక్ మొదలైందంటే, బాలయ్య గారు ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్ళు మొన్న 2024 ఆగస్టుకి తాతమ్మ కళ అనే సినిమాతో 74లో తెరంగేట్రం చేసిన బాలయ్య గారు మొన్న 2024కి ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. అది కూడా కీలకమైన పాత్రలో కథానాయకుడుగానే కొనసాగుతూ. సో ఆ సందర్భంగా చిరంజీవి గారు అప్పుడు అయ్యప్ప స్వామి మాల్లో ఉన్నారు, చీఫ్ గెస్ట్గా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇద్దరు సోదరుడు బాలయ్యతో పాటు కడిగి నాకు కలిసి చేయాలని ఉంది, ఎందుకంటే తాను యొక్క అగ్రెసివ్నెస్, తన హైపు అందుకోవాలంటే చాలా కష్టం, కాబట్టి తనతో పాటు మల్టీ స్టార్ చేయాలని ఉంది. ఇక్కడ ఎవరున్నారు, బోయపాటి ఎవరో ఉన్నారు అక్కడ, దర్శకుడు బోయపాటి గారు వాళ్ళు ఉంటే, అది తప్పకుండా సార్ మీరు ఇద్దరు ఇస్తే ఆయన కూడా నేను రెడీ చేస్తాను అన్నట్టుగా ఉన్నారు. అప్పటి నుంచి అంటే మల్టీ స్టారర్ అనేది ఒక 80sలో బాగానే చేశారు, అంటే 70s ఎండింగ్ 80s స్టార్టింగ్ వరకు. అప్పట్లో ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు దగ్గర ఒక 11-12 సినిమాలు కలిసి చేశారట, ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు కలిసి. తర్వాత కృష్ణ సోహన్ బాబు గారు అయితే 7 సినిమాలు చేశారంట మల్టీ స్టారర్గా. ఆ తర్వాత జనరేషన్ చిరంజీవి గారు బాగా స్టార్డమ్లో ఉన్న టైంలో బాలయ్య గారు, చిరంజీవి గారు ఎందుకో మల్టీ స్టారర్ అనేది రాలే. అంటే మెయిన్ ఫ్యాన్స్ ఒప్పుకోలేదా, లేదంటే దర్శకులకి సరైన కథ తట్టలేదా, లేదంటే ఎందుకు ఇప్పుడు చిరంజీవి గారు, బాలయ్య గారు, అప్పుడు జనరేషన్ ప్రకారం ఈయన ఒక 10 కోట్ల మార్కెట్, ఈయన ఒక 10 కోట్ల మార్కెట్, రెండు కలిపినా కూడా 10 కోట్ల మార్కెట్ అవుతుంది కదా, సెపరేట్ చేసుకుంటూ 20 కోట్లు అవుతుంది కదా అని ప్రొడ్యూసర్ ఆ విధంగా ఆలోచించి చేయలేదా? మేబీ అంటే అప్పుడు ఇంకా పాన్ ఇండియా కల్చర్ రాలేదు కాబట్టి. సో అలాంటి ఉద్దేశంతో రాలేదేమో. తర్వాత మెల్లగా మల్టీ స్టారర్ స్టార్ట్ అయ్యాయి. దానికి పెద్దగా బీజం వేసింది సీతం వాకిట్లో సిరిమల్లె చెట్టు, వెంకటేష్ గారు, మహేష్ బాబు గారు. తర్వాత RRRతో ఇంకా మల్టీ స్టారర్ అనే ఆప్షన్ చాలా సర్వసాధారణం అయిపోయింది. బాలీవుడ్లో వాళ్ళకి సర్వసాధారణం. మేబీ వాళ్ళకి ఫ్యాన్స్ అసోసియేషన్లు ఇవి ఉండవేమో, అందుకు వాళ్ళకి ఎప్పటి నుంచో మల్టీ స్టారర్ చేస్తున్నారు. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ చేశారు, సైఫ్ అలీ ఖాన్, సల్మాన్ ఖాన్ చేశారు, తర్వాత అక్షయ్ కుమార్ చాలా కాంబినేషన్లో చేశారు, అజయ్ దేవగన్ కాంబినేషన్ చేశారు. కాకపోతే మనకి ఈ కాంబినేషన్ అనేది అసలు 2 కళ్ళు చాలవేమోరా బాబు అనిపించేలా తయారైంది. సో ఎప్పుడైతే RRR నుంచి ఇంకా ఎక్కువగా అయిందో, ఇక బాలయ్య గారు పెద్ద హీరోలు మల్టీ స్టారర్గా చేస్తే ఎలా ఉంటుంది అనే థాటే అంత ఇదిగా ఉంది చూడండి. సో నిన్న కూడా రీసెంట్గా కూడా చిరంజీవి గారు బర్త్డే సందర్భంగా 1 డే బిఫోర్ సెలబ్రేషన్స్, తర్వాత చిరంజీవి గారు, అనిల్ రావుపూడి గారి కాంబినేషన్లో వస్తున్న సినిమాకి సంబంధించిన ఒక గ్లింప్స్ రిలీజ్ చేశారు. అలాగే సినిమా టైటిల్ రిలీజ్ చేసినప్పుడే మీడియా మిత్రులు అడిగారు అనిల్ రావుపూడి గారికి, సార్ ఇట్లా మీరు అటు బాలయ్య గారితో చేశారు, వెంకటేష్ గారితో చేశారు, ఇప్పుడు చిరంజీవి గారితో కూడా చేస్తున్నారు, వీళ్ళతో మల్టీ స్టారర్ ప్లాన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? ఆల్రెడీ అనిల్ రావుపూడి మల్టీ స్టారర్ చేశారు వెంకటేష్ను వరుణ్ తేజ్తో. ఇద్దరితో చేసే అవకాశం వస్తే ఖచ్చితంగా చేస్తానని చెప్పారు. బట్ దానికి తగ్గట్టుగా కథ రెడీ అవ్వాలి. ఎందుకంటే RRRలో రామ్ చరణ్ గారిని, ఎన్టీఆర్ గారిని చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేస్తూ తీసుకొచ్చాడు ఆయన, ఎవరు, రాజమౌళి గారు. ఒకరికి ఎక్కించి, ఒకరు తగ్గించి, ఒకరు ఎక్కువ తక్కువ అని కాకుండా. అప్పటికీ విమర్శలు వచ్చాయి, రామ్ చరణ్ గారు పెర్ఫార్మెన్స్ ఎరగేశాడు, ఎన్టీఆర్ కన్నా రామ్ చరణ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారన్నట్టుగా. బట్ అలాగా ఈ ఒక్కొక్క రామ్ చరణ్ అభిమానులు అలా ఉండొచ్చు, ఎన్టీఆర్ అభిమానులు ఇలా ఉండొచ్చు. కాబట్టి ఊరికే ఈ సోషల్ మీడియా కాంట్రవర్సీలు ఇవన్నీ కూడా. సార్ అట్లనే ఇప్పుడు ఈ మల్టీ స్టారర్ వల్ల నిజంగా అంటే ఫ్యాన్స్ మధ్య గొడవలు కూడా తగ్గచ్చు అని చెప్పుకోవచ్చా సార్? అసలు ఇప్పుడు అంతగా లేరులేండి, ఎందుకంటే ఒకప్పుడు బాగా పిచ్చిగా ఉండేవారు బాలయ్య ఫ్యాన్స్, చిరు ఫ్యాన్స్. ఊర్లలో మీరు నమ్ముతారో లేదో, నాకు బాగా చిన్న గుర్తు, సంక్రాంతికి కంపల్సరీగా బాలయ్య గారి సినిమా ఉండేది, చిరంజీవి గారిది ఒక సంక్రాంతికి ఉంటే ఒక సంక్రాంతికి ఉండేది కాదు. అలాంటి సందర్భాల్లో బాలయ్య గారిది 40 అడుగులు కటౌట్ పెడితే చిరంజీవి గారిది 45 అడుగులు, చిరంజీవి గారిది 45 అడుగులు పెడితే బాలయ్య గారిది 50 అడుగులు, ఇట్లా పోటా పోటీ.
చిరంజీవి గారు ఒక 100 మంది, చిరంజీవి గారు ఫ్యాన్స్ ఒక 100 మందికి అన్నదానం చేస్తే వీళ్ళు 150 మందికి. ఎస్. అట్లాగే 100 days ఫంక్షన్ సెంటర్స్ కూడా బాలయ్య గారిది బాలయ్య గారిది రికార్డు ఫస్ట్ ఒసే రాములమ్మ, నాకు తెలిసి బాగా గుర్తు. ఈ 100 days ఫంక్షన్ అనే కాన్సెప్ట్ వచ్చాక 73 కేంద్రాల్లో 100 days ఫంక్షన్. అంటే ఎవరి ప్రోద్బలంతోనో డబ్బులు ఇచ్చి ఏమి ఆడించకుండా 100% 4 shows ఆక్యుపెన్సీతో ఆడిన ఫస్ట్ 73 సెంటర్స్లో ఆడిన సినిమా ఒసే రాములమ్మ. ఆ తర్వాత దాన్ని బీట్అవుట్ చేసింది సమరసింహారెడ్డి అనుకుంటా, 77 ఏదో ఉంది. ఆ తర్వాత మరలా నరసింహనాయుడు అది ఎన్నో సెంటర్లు 105 ఎన్నో చేశారు. మళ్ళీ ఈలోగా చిరంజీవి గారిది ఇంద్ర ఇన్ని సెంటర్లని, తర్వాత మధ్యలో జూనియర్ ఎన్టీఆర్ గారిది ఆది వచ్చి 98, 95 సెంటర్లని, రకరకాలుగా వాటిలో మళ్ళీ కాంట్రవర్సీలు ఉన్నాయండి, ఇప్పుడు మాట్లాడుకున్నాను అనవసరం. అట్లా ఉండేది. అలా ఉండేటప్పుడు ఏమైందంటే ఫ్యాన్స్ మధ్యలో మీరు అన్నట్టుగా గొడవలు వచ్చేవి. మావాడు ఎంత కలెక్షన్, మావాడు ఇన్ని సెంటర్స్, మావాడు ఇన్ని థియేటర్స్, మావాడు ఎంత కట్అవుట్. మావాడు అంటే ఏది చిరంజీవి గారిని బాలయ్య గారిని ఫ్యాన్స్ మావాడు, మా బాసు, మా ఇంట్లో వాడు, వాళ్ళ సొంత అన్నయ్యగా ట్రీట్ చేసేవాళ్ళు. ఫ్యాన్స్ అంతగా ప్రాణం పెట్టేసేవాళ్ళు. సో ఇప్పుడు అంతగా లేదనుకుంటా. నిజంగా చిరు బాలయ్య గారి జనరేషన్లో ఎంజాయ్ చేసిన ఫ్యాన్స్ కానీ, వాళ్ళు ఎంజాయ్ చేసిన స్టార్డమ్ కానీ ఇప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేయట్లేదేమో అని అనుకుంటున్నాను. ఇప్పుడు ఎందుకంటే సోషల్ మీడియా వచ్చేసి గాసిప్స్, లేనిపోని కాంట్రవర్సీలు, ఒకవేళ అంతగా అభిమానం పెంచుకున్న వెంటనే ఈ గాసిప్స్ ద్వారా వాడి యొక్క అభిమానాన్ని తుంచేయడం, వాడి మీద ఏదో కాంట్రవర్సీ చేయడం, ఇవన్నీ చేస్తున్నారు చాలామంది పడక. అప్పుడు అదే ఉండేది కాదు, చాలా ప్రాణం పెట్టేసేలాగా నిజంగా అభిమానించేవారు. సో ఇప్పుడు మళ్ళా ఈ దాన్ని ఏమంటారు మల్టీ స్టారర్ కాంటెంపరీ సిచ్యువేషన్స్లో నడిపిస్తున్నాయి కాబట్టి మేబీ చిరు బాలయ్య గారు చేసిన, లేదా బాలయ్య గారి సినిమాలో చిరు గెస్ట్గా వచ్చిన ఆశ్చర్యపోకలేదు. మరోవైపు బాలయ్య గారు నారా రోహిత్ కూడా కాంబోలో చేయాలనేదో అనుకుంటున్నారంట. సో అన్నీ అనుకున్నట్టు జరిగితే అది పట్టాలు ఎక్కడానికి ఎంతో దూరం పోదు. కాకపోతే ఆ ఏజ్ తగ్గట్టుగా, ఆ పర్సనాలిటీ తగ్గట్టుగా సరిగ్గా యూటిలైజ్ చేసుకోవడం రావాలి. ఇప్పుడు అనిల్ రావుపూడి గారు మెగాస్టార్తో సినిమా అనగానే టైటిల్ కూడా చూడండి, మన శంకర వరప్రసాద్ గారు అని పెట్టాడు. యాక్చువల్గా చిరంజీవి గారు అసలు పేరు అదే, శివశంకర్ వరప్రసాద్ ఆయన పేరు కొన్నిదెల. బట్ అదే టైటిల్ని బాగా జనాల్లోకి తీసి అక్కడ టైటిల్తోనే సగం హిట్ కొట్టాడు ఆయన. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం, కరెక్ట్గా ఏది ఏమైనా సంక్రాంతికి రిలీజ్ అయిపోవాలి. టైటిల్ సంక్రాంతికి వస్తున్నాం, ఒక సంక్రాంతి పాట పెట్టాడు, కామెడీ పెట్టేశాడు. సంక్రాంతి రిలీజ్ అయిన సీజన్లో 300 crores కలెక్ట్ చేసిన ఏకైక సినిమా సంక్రాంతికి వస్తున్నాం. చిన్న బడ్జెట్గా వచ్చిన సినిమా కాదు అది. ఒక డైరెక్టర్కి ప్రొడ్యూసర్తో ఉండే ర్యాపో, ప్రొడ్యూసర్ యొక్క కష్టాన్ని బాగా వెలికి తీసి లేదు నష్టం రాకూడదని బాగా తీయగలగడం అనేది దర్శకుడి గొప్పతనం. పైగా అనిల్ రావుపూడి ప్రమోషన్స్లో ఆయనే చేస్తున్నాడు, ప్రీ ప్రమోషన్స్ ఆయనే చేస్తున్నాడు, గ్లింప్స్కి అన్నిటికీ ఆయన దగ్గరుండి కేర్ తీసుకుంటున్నాడు. ఇక్కడ కూడా ప్రొడ్యూసర్గా చిరంజీవి గారు అమ్మాయి సుస్మితతో పాటు కలిసి ఈయన కూడా ప్రమోషన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. సో ఇలాంటి డైరెక్టర్లు మల్టీ స్టార్ చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు. చూద్దాం శుభతరుణం కోసం. ఓకే సార్, థ్యాంక్ యూ.